కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ అష్టకష్టాలు పడుతున్నారు. రేవంత్ సర్కార్ పనితీరు చూసి అధికార పార్టీ కార్యకర్తలే చీదరించుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా అన్ని విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికార ప్రభుత్వానికి ఆ పార్టీ కార్యకర్తలు బై బై చెప్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బుగ్గారం గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా మంది ఏమన్నారంటే ఇక్కడ అన్న మరి ఏమనుకుంటాడేమో కానీ చాలా మంది ఏమన్నారు, కొత్తగా అధికారం పోయినాక కొత్తలా నెలకో 2 నెలలకు ఏమన్నారంటే మీరు ఉంటారా ఈ పార్టీలా, మాసంటారు ఉంటారా ఈ పార్టీలో, అరే మేమెటు పోతామయ్యా అని మేమంటే అట్లా కాదు ఉంటారా, సరే ఉంటుంది అని మేమంటే అదే మనిషి అదే వ్యక్తి ఉంటారా లేదా అని అడిగిన మనిషి అబ్బా ఉన్నారు మంచి పని చేసిరు అని చెప్పి అంటారు. ఇప్పుడు కాబట్టి ఎంత తేడా 22 నెలల్లో ఈ తేడా వచ్చిందంటే దబ్బన తప్పిపోయి అసెంబ్లీ ఎన్నికలు గిట్ట వస్తే ఒకటేసారి రాష్ట్రం అంతా గిట్ట ఎన్నికలు వస్తే నిజంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేలను జనము రాళ్లతోటి చెప్పులతోటి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూసినాం. చూడండి ఏం కాదు, ఇక్కడ నాకన్నా ఎక్కువ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, చాలా మంది రైతులు ఉన్నారు. మీ అందరికి తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీని చూడలేదా పరిపాలన, చూడలేదా, చూసిరు పరిపాలన ఏముండే అప్పుడు 10 ఏళ్ల కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఇదే బుగ్గారం గ్రామం, నేను వేరే దగ్గరికి పోను, ఇదే బుగ్గారం గ్రామంలో ఇక ఇదే రాజిరెడ్డి ఇదే రైతులు కెనాల్ మీద 3 రోజులు నీళ్ల కొరకు పందురా లేదా, కెనాళ్ల కొరకు చెప్పురి. ఎప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 రోజులు కెనాల్ ఇడిస్తే ఇల్లు ఇడిచిపెట్టి 2 కిలోమీటర్లు ఉంటది కెనాల్ నుంచి ఇల్లు, అయినా పోతే గిట్ట దెబ్బన వేరేటోడు ఓడస్తాడు అని చెప్పి ఊరుకూరు రైతులందరూ అక్కడనే ఉండేటువంటి పరిస్థితి. కిందికి పోతే అక్కడ బాపిరెడ్డి ఉంటుండే, మా సిరికొండ బాపిరెడ్డి, అరే నేను నీటి చైర్మన్ అయ్యా, మీకు బుగ్గారంకు నీళ్ళు ఎట్టిస్తా, నేను సిరికొండ కొరకే తెచ్చుకున్నా అని చెప్పి ఆయన అంటుండే. పక్కకున్నటువంటి గోపులాపురంలో అంటే గుతుపలు పట్టుకొని కొట్లాడుకునేటువంటి పరిస్థితి కిందని నీళ్లకు, ఆ పరిస్థితి చూసినాం. మళ్ళా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ల పరిస్థితి ఏంది చెప్పండి, నీళ్ల పరిస్థితి ఏంది? ఎన్నడన్నా పోయినామా కెనాల్ కాడికి? ఏమన్నారు తెలుసా, ఇదే మంత్రి గారి దగ్గర సార్ కొంచెంగా కెనాల్ బంద్ చేయించారు, ఊగిపడుతున్నాయి నీళ్లు, కోతలకు మిషన్లు దిగుతలేవు అన్నటువంటి పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉండే. వటికనే కాదు, ఏ పని కూడా చెయ్యందే కాదు. మనం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఒకటే ఒక్క ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఉండే. అప్పుడు ఆ ప్రాజెక్టు మహారాష్ట్రలో వర్షాలు పడితే తప్ప ఆ ప్రాజెక్టులకు నీళ్లు రాకపోతుండే. ఆ ప్రాజెక్టు మీద 5-6 ఉమ్మడి జిల్లాలు ఆ రోజు బతికినటువంటి పరిస్థితి. ఇవాళ ఏమైంది, కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ నీళ్లను ఎల్లంపల్లి నుంచి నీళ్లను కొండపోచమ్మ సాగర్ వరకు కూడా తీసుకెళ్లి ఇవాళ చాలా అద్భుతంగా నిరుపయోగంగా ఉన్నటువంటి వరద కాలను కూడా నింపడంతో ఎస్ఆర్ఎస్పీ మీద ఉన్నటువంటి లోడ్ తగ్గింది. ఇవాళ ఎక్కడికక్కడ మనం నీళ్లు ఇచ్చుకోగలిగినాం. ఇవాళ ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు అంటే వాళ్ళు వానికేమో చెయ్యశాత కాదు కాంగ్రెస్ వానికి, చేసినటువంటి వాళ్ళనేమో అంటా ఉంటారు. ఇవాళ ఏమైందంటే కేవలం 3 సంవత్సరాలల్లా మనం అక్కడ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ గారు. ఆ ప్రాజెక్టు కట్టింది కూడా ఎవరో ఆశామాషి మనుషులు కాదు, ఎల్ఐఎన్టీ అనే సంస్థ. ఇక్కడ మనందరికి కూడా తెలుసు, ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎల్ఎన్టీ సంస్థనే కట్టింది. ఇవాళ ఎంపీలందరూ ఉండేటువంటి పార్లమెంటు భవనాన్ని ఎల్ఎన్టీఏ కట్టింది. ఇవాళ ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ ఎల్ఎన్టీ కట్టింది. కడితే ఏమైందంటే ఒకటేసారి 25 లక్షలు